నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు అమరావతిలోని వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బయలుదేరిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు. ఇక అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డితో సహా హాజరైన వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రభుత్వం తీరును దుయ్యబడుతూ గవర్నర్ ప్రసంగానికి పదే పదే ఆటంకం కలిగిస్తూ నినాదాలు చేశారు. తదుపరి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్ అసెంబ్లీలో తన ప్రసంగాన్ని కొనసాగించారు. Finances, improve connectivity, rebuild institutions, and lay the groundwork for long-term development. However, the change in governance in 2019 disrupted this momentum. Systemic governance failures emerged, growth stalled, financial stress intensified, institutions destroyed, total anarchy with breakdown of law and order, arbitrary restrictions placed through misuse of Section 22A, and key sectors such as infrastructure, power, irrigation suffered serious setbacks. Disenchanted by these experiences, the people of Andhra Pradesh responded their faith once again in my government in 2024, granting an unprecedented mandate to rebuild the state. The decisive word. జోధ్పూర్ నుంచి తాంబరం వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్లో పొగలు వ్యాపించడంతో రైలును నాయుడుపేటలో నిలిపివేశారు. బుధవారం చోటు చేసుకున్న ఘటనతో రైలును నాయుడుపేట రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. సకాలంలో స్పందించిన రైల్వే అధికారులు వెంటనే S3 బోగి వద్దకు చేరుకుని పొగలు వ్యాప్తించకుండా చర్యలు చేపట్టారు. అనంతరం సమస్యను పరిష్కరించి రైలును కొనసాగించారు. S3 బోగిలో పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు కొంత భయాందోళనకు గురయ్యారు. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.